ఇక నెల్లూరు జిల్లాలో మరొక నియోజకవర్గంగా చూసుకుంటే మరొక నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొందంటే అది కావలి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కలయిక కళ్యాణ మండపంలో ఈరోజు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 12,03,55,000 రూపాయల నిధులను ఇటు రైతన్నలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనకు చాలా ఆనందంగా ఉందని, ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పి అన్నారు. ఎందుకంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా కావలి చరిత్రలో ఎప్పుడు కూడా రెండవ పంటకు నీరు అందించిన దాఖలాలు లేవని, కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు కావలిలో రెండవ పంటకు కూడా నీరు అందిస్తున్నామంటే తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడికే దక్కుందన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అంటే రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండి ఇటు సోమశిల జలాశయం కావచ్చు, కండ్లూరు జలాశయం కావచ్చు, ఈ రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిర్మాణం అయినట్టు రైతులకు అంకితం చేయడం జరిగిందని, మహానుభావులు దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి అయ్యాయని, ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఇటు నెల్లూరు ప్రజలు రైతులు అందరూ సంతోషంగా ఉంటూ పక్క రాష్ట్రమైన తమిళనాడు కూడా నీళ్లు ఇస్తున్నామంటే ఆ యొక్క గొప్పతనం అంతా ఎన్టీ రామారావు అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి అన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా కావలిలో మొదటి పంటకే నీళ్లు అందన విధంగా ఉండేటివని, రెండవ పంటకు కూడా నీరు అందిస్తున్నామంటే ఆ ఘనత అంతా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పి ఇటు కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఈ యొక్క కలయిక కళ్యాణ మండపంలో ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డికి రైతులను అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఇటు ఎమ్మెల్యేకి ఘనంగా ఇటు సన్మానం కూడా చేశారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాన్ని మేము గెలిస్తే అమలు చేస్తాం. బాబు పిఎం గారు స్టార్ట్ అయితే ఆర్బీఎం చెప్పండి. పిఎం గారు స్టార్ట్ అయితే లేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలనని తరిమి కొట్టి ప్రజలందరి దీవెనలతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు, రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించడం కొరకు ఎన్ని రకాలైనటువంటి సహాయాలు చేయాలో అన్ని రకాల సహాయం చేస్తుంది. ఈరోజు మనం కొనేటువంటి విత్తనాలు మొదలుకొని, మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తుంటే ఈరోజు రైతాంగం ధైర్యంగా పంటలు వేయగలుగుతున్నారు. ముఖ్యంగా రైతు పక్షపాతమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో డ్రిప్ ఇరిగేషన్ నాశనమైంది. విత్తనాలు సబ్సిడీలో ఇచ్చే పరిస్థితి లేదు, నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే పరిస్థితులు లేదు. రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం. సిఎంఆర్ కింద నిధులు బొడ్లు కొన్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ వీటన్నిటి నుంచి కూడా మార్పు తీసుకొస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ 6లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, రైతాంగానికి ప్రతి రైతుకి 20 సెంట్ల పైన భూమి ఉంటే ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజున 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి 3 సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా రబీ అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసడానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి, పెస్టిసైడ్ కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉంటాయో అవసరాలకి చేయూతగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా తడవుకి 2,000 రూపాయల లెక్కన 3 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే
కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుద్దాం. మనం ఇస్తానటువంటి 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 రూపాయలు కలిపి మన రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తుంది. కాబట్టి ఈ 14,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్లో వేసేందుకు ఈ రోజున ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ వేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్లో 7,000 రూపాయలు ఈ రోజు వేస్తున్నారు. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ 47 లక్షల రైతాంగానికి 5,000 రూపాయలు చొప్పున ఈ రోజు 2,400 రూపాయలు 2,400 కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్లో ఇస్తున్నారు. అందరూ కూడా ఆలోచించాలి. రాక్షస పాలన పోయింది ఆనందించాలన్నా, అప్పులు పాలు చేసిపోయినటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టాలో ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు. మాట చెప్పాము, మాట మీద నిలబడాలనేటువంటి సాంప్రదాయానికి నాంది పలికే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ఇచ్చిన పథకాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా మొన్నటి రోజున తల్లికి వందనం ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్లో ఇచ్చి ఆ తల్లుల బిడ్డలు చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి ఇస్తాననేటువంటి అమౌంట్ని 15,000